తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం లక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము అష్టోత్తర శతనామావళి అమ్మవారిది ఒక మహాయజ్ఞంగా భావించి 108 నామాల్లో మనము 96 పూర్తి చేసామండి. 96 పూర్తి చేసాం. 97వ నామంలో విశేషం ఏంటంటారు? ఇక దగ్గర పడుతున్నామండి. మన హోమం సమాప్తికి వచ్చేసాం. మనం సంపూర్ణం అవుతోంది. 97వ నామము అది ఎంత చక్కటి నామం అంటే రాజరాజార్చిత పద సరోజాయే నమో నమః. రాజరాజార్చిత పద సరోజాయే నమో నమః. పద సరోజాయే నమో నమః. అమ్మవారి వైభవం గురించి వర్ణిస్తూ రాజుల చేత రారాజుల చేత, రారాజులు అంటే రాజులకే రాజులు కదా, చక్రవర్తులు, సార్వభౌములు వాళ్ళందరి చేత కూడా అమ్మవారి పాద పద్మాలు నమస్కరింపబడుతున్నాయి. వాళ్ళు ఎందుకు నమస్కరించాలి అనేదే ఈ నామం యొక్క విశేషం. ఇక్కడ విశేషం ఏంటంటే రాజులు సాధారణంగా మనకి రాజరాజేశ్వరి, రాజ్యదాయని, రాజ్యవల్లభ లలితా శాస్త్రంలో ఈ నామం వస్తుంది. రాజులకు సంబంధించింది ఇది. రాజరాజేశ్వరి, రాజ్యదాయని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ నామాలు మనకి లలితా సహస్రనామంలో వస్తాయి. ఇవన్నీ రాజులకు సంబంధించి. దాన్ని ఆధారం చేసుకుని అష్టోత్తర శతనామాల్లో రాజరాజార్చిత పత సరోజాయే నమో నమః. ఈ రాజరాజ అంటే రాజుల చేతే కాకుండా రారాజుల చేత కూడా, రారాజు అంటే చక్రవర్తి, సార్వభౌముడు కదా, అటువంటి వాళ్ళ చేత కూడా అమ్మవారు నమస్కరింపబడుతోంది. అంటే మనకి చాలా చోట్ల అమ్మవారు ఎవరెవరి చేత నమస్కరింపబడుతుందో వస్తుంది. అవునండి, బ్రహ్మాది దేవతలే నమస్కరించారు. త్రిమూర్తులు కూడా ఆవిడని రోజు సేవించందే ఉండరు. అలా ఇంకా పతివ్రతల్లో లోపాముద్రార్చితాయ నమః అని వస్తుంది. అగస్త్యుడి భార్య అయిన లోపాముద్ర కూడా ఆవిడని పూజిస్తుంది పతివ్రతల్లో. మళ్ళీ ఇంద్ర బ్రహ్మాది సేవితాయ నమః అని వస్తుంది. ఇంద్రుడు, బ్రహ్మ వాళ్ళందరూ కూడా సేవిస్తూ ఉంటారు. అంతా ఎందుకంటే రామాయణంలో సీతాదేవే పూజించిందని మనకి అమ్మవారు. ఆవిడ అమ్మవారికి ప్రతిరూపమే. ఆవిడ కూడా మళ్ళీ అమ్మవారిని పూజించింది. అలా అమ్మవారిని పూజించినటువంటి జీవి లేదు అసలు సృష్టిలో. ఈ రకంగా రాజులు రారాజులు ఆవిడని పూజించారని ఈ నామంలో చెప్పడం ఒక విశేషం. ఏంటంటే రాజులకి ఎప్పుడు కూడా కోశాగారం నిండుగా ఉండాలి, వాళ్ళ ధనాగారం నిండుగా ఉండాలి. అమ్మవారు ధనధాన్య వివృద్ధిని, అమ్మవారు ఆవిడ తలుచుకుంటే ధనధాన్యాలన్నీ వృద్ధి చేసే ఇది అమ్మవారి పాదాల్లో ఉంది. అందుకని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అసలుకి మామూలుగా మన సంప్రదాయం కూడా ఏంటంటే ఒక ఋషిని కానీ, ఒక దేవతని కానీ, లేకపోతే ఒక పీఠాధిపతిని కానీ వాళ్ళ పాదస్పర్శ మనం చేస్తాం. అంటే మనిషికి తపోశక్తి కానీ దేవతా శక్తి కానీ శరీరపు అంచుల్లో ఉంటుందని చెప్తారు. అంటే వేడి కొసలి భాగంలో, లేదంటే పాదాల యొక్క కొసల్లో. అందుకే ఈ రెండింటిని స్పృశిస్తారు. ఒకళ్ళు దండం పెట్టేప్పుడు కాళ్ళకి ఎందుకు దండం పెడతారంటే వాళ్ళ కాళ్ళ చివరి భాగంలో ఉన్న వేళ్లల్లో వాళ్ళ తపోశక్తి అంతా దాగి ఉంటుంది. దేవతలకు కూడా అంతే. వాళ్ళ దైవం చేసేటప్పుడు చూడండి చేతులతో చేస్తారు, కొసల్లోంచి ఉంటుంది, వాళ్ళకి పవర్ వెళ్తుంది. అందుకని వాళ్ళని మనం అలా మనం నమస్కరించిన కూడా మన శక్తి అంతా కూడా మన చేతుల చివరిలో ఉంటుంది. మనం కూడా ఇలా నమస్కరిస్తూ ఉంటాం. ఈ నమస్కారం చేయటం అనేది మన శక్తిని, ఆ యొక్క శక్తిని మేళవించి మనం కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆ యొక్క శక్తి మన శక్తిలో కలిసి మనకి ఎక్కువ శక్తివంతులం అవుతాం. అంటే దేవతా శక్తిని మనలోకి ఆవాహన చేసుకోవడానికే వాళ్ళ పాదాలకి మనం నమస్కారం పెడతాం. ఆ శక్తికి నమస్కారం ఎలా చేస్తాము? కొంతమంది శిరస్సుని వంచి పాదాలకి నమస్కారం చేసుకుంటారు. ఆ శక్తి అంతా కూడా వాళ్ళ మేధాశక్తిని బాగా వృద్ధి చేస్తుంది. కొంతమంది చేతులతో నమస్కారం చేసి ఇట్లా అద్దుకుంటారు 3 సార్లు. ఆ అద్దుకున్నప్పుడు ఆ పాదాల్లో ఉన్న శక్తి ఈ చేతి కొసలకి తాగి వీళ్ళకి శరీరం అంతా ఆ శక్తి ప్రవహించి చాలా శక్తివంతులు అవుతారు. ఈ రకంగా రాజరాజార్చిత పద సరోజాయే నమో నమః అంటే రాజులు శక్తివంతులు అవటానికి, బాగా ధనధాన్య వృద్ధి కోసము, ధనాగార వృద్ధి కోసము కూడా అమ్మవారిని అర్చిస్తారు. ఇంకా కొంతమంది రాజులు ఉంటారు, వాళ్ళు ఋషులని, దేవతలని ఎక్కువగా పూజించే సంప్రదాయంలో ఉండి
ఎప్పుడు ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు ధనధాన్యాలు ఏ రాజు అడగడు. నీలాంటి ఋషితత్వాన్ని నాకు కూడా ఎప్పుడు ఇస్తావు, నేను ఈ రాజ పదవిని యువరాజుకు అప్పచెప్పి నేను ఎప్పుడు నీ దగ్గరికి వస్తాను, నేను కూడా అంటే ఇప్పుడు జనక మహారాజు దశరథుడు కూడా వాళ్ళ బాధ్యతలను తీర్చుకున్న తర్వాత వానప్రస్థానానికి వెళ్ళిపోయి ఋషితత్వాన్ని అలవాటు చేస్తుంది. మనం కూడా ఋషులైపోదాం, తపస్సు చేసుకుంటాం. పూర్వకాలంలో అందరూ అలా అనుకునేవారు. ఇప్పుడు ఈ రాజులు కూడా ఈ రాజ్యాలు, ఈ భోగాలు, ఈ వైభోగాలు ఇవన్నీ కూడా అనుభవించి మాకు కూడా ఒక వైరాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని రాజరాజాచిత పద సరోజాయే నమో నమ. మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకోవాలంటే ఈ రాజ్యాలు, ఈ పదవులు, అధికారాలు, ధనాగారాలు అన్నిటినీ కూడా వదిలివేసి నీ పద సరోజాలని ఎప్పుడూ అర్చించుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వు తల్లి అని రాజులు, రారాజులు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారట. ఇదండి నామ తాత్పర్యం. ఎంత అద్భుతమైన తాత్పర్యం అండి. అర్థం ఏంటి? రాజరాజాచిత పద సరోజాయే నమో నమః. మనందరికి కూడా అదే కావాలి మనందరికీ కూడా. ఈ నామపారాయణ చేస్తేనండి రాజులకి కావాలంటే రాజరికం వృద్ధి చెందుతుంది. లేదు రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ అనే నామాన్ని అంటే రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఈ నామాన్ని అంటే ఈ రెండు గుత్తి నామాలు. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ శ్లోకంలో మొదటి పాదం. రాజపీఠ నివేశిత నిజాశ్రిత అనేది రెండో పాదం. అంటే రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఈ రెండు పాదాలని కూడా శ్లోక పాదాలని 108 సార్లు ఎవరైతే శ్రద్ధాసక్తులతో పఠిస్తారో వాళ్ళకి ఉద్యోగం తప్పకుండా వస్తుందండి. ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతాధికారం వస్తుంది. ఈ నామానికి ఫలితం అటువంటిది. అందుకనే రాజరాజాచిత పద సరోజాయ నమః అంటే రాజులు ఏది కోరుకుంటారు? ఇంకా నేను పెద్ద అధికారంలోకి వెళ్ళాలి, ఇంకా నా రాజ్యాన్ని విస్తరించాలని కూడా కోరుకుంటారు. కొంతమంది రాజులేమో రాజ్యకాంక్ష వదిలేసి, ధనకాంక్ష వదిలేసి నీ పాదాలను పూజ చేసుకుంటూ మమ్మల్ని నిరంతరం నీ పాదవుల దగ్గర మేము అలా సేవ చేసుకుంటూ వృద్ధులైన రాజులు అలా కోరుకుంటారు. అంటే యువరాజులు సామ్రాజ్యం కావాలి. అది వృద్ధులైన రాజులు ఈ రకంగా వస్తే, యువరాజులేమో రాజ్య విస్తరణకి, ధనాగార వృద్ధికి కూడా వాళ్ళు కోరుకుంటారు. అలా యథా మనః తథా సంభవ అలా అన్నమాట. వాళ్ళు మనసులో ఏదనుకుంటారో యద్భావ తద్భవతి అంటారే, మనకి ఏది భావం ఉంటే అదే జరుగుతుంది. అమ్మవారిని కోరుకునేటప్పుడు మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. అందుకని యద్భావం తద్భవతి. ఆ రకంగా వాళ్ళు కోరుకొని అమ్మవారిని చక్కగా ఆవిడ పద సరోజాలని ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటారట. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.